కేవలం 5,000. ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే. ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి, టొమాటో, సజ్జలు, పెసలు, మెనుములు, చీని, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి చూసుకుంటే మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే మాదిరిగా ఉంది, టొమాటో పరిస్థితి మళ్ళీ అదే మాదిరిగా ఉంది, చీనీ పరిస్థితి అదే మాదిరిగా ఉంది. ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ, ఎక్కడ చూసినా కూడా కల్తీ విత్తనాలు, కల్తీ యూరియాలు, కల్తీ పెస్టిసైడ్స్. మొట్టమొదటిసారిగా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. 5 సంవత్సరాలు మన పరిపాలన మనం చేశాం. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ మనం చూసామా ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కడం? నిజంగా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నాకు. అసలు ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం పనిచేస్తా ఉందా? చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేసి ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలిచే విధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు దగ్గరికి దాన్ని సప్లై చేయాల్సింది పోయి ఏకంగా ప్రైవేటుకు ఎరువులు కేటాయింపులు ఎక్కువ చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు దళారీలతో డీల్ సెట్ చేసుకొని వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి రేట్లు ఎక్కువ పెట్టి 263 రూపాయలకు సంబంధించిన యూరియా మరో 200 రూపాయలు ఎక్స్ట్రా రేటుకి అమ్మేట్టుగా అందులో వీళ్ళకి ఇంత కమిషన్ మాట్లాడుకున్నాం. అసలు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈ మాదిరిగా పాలన సాగుతూ ఉంది.